లంచ్ కి ఇన్వైట్ చేసి ఇలా సర్ప్రైజ్ బేబీ షవర్ చేసేసాం. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో చాలా స్పెషల్. యు నో వై? We are celebrating my beautiful friend Amrita అండ్ ద బేబీ టు బీ. ఈ వీడియోలో అయితే చాలా మంచి మెమరీస్ ని క్యాప్చర్ చేశాం. తనకి స్పెషల్ మూమెంట్స్ ని గిఫ్ట్ గా ఇచ్చాం. తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో మేము కూడా హ్యాపీ. ఇంకా ఫుల్ వీడియో చూసేయండి. సర్ప్రైజ్ బేబీ షవర్ చేయాలి అంటే డెకరేషన్ కంపల్సరీ కదా. సో నేను అందుకోసమే ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేశాను. డెకరేషన్ సింపుల్ గా, క్యూట్ గా, చాలా క్లాసీగా ఉండేలాగా చూస్ చేసుకున్నాను. ఇలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఓన్ గా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇట్స్ వెరీ యూనిక్ డెకరేషన్. మీరు కూడా చూసేయండి. తనకి ఆల్రెడీ జెండర్ తెలుసు. తనకి ఆల్రెడీ జెండర్ రివీల్ పార్టీ కూడా అయిపోయింది. సో బేబీ బాయ్ అని తెలుసు కాబట్టి మేము బేబీ బాయ్ థీమ్ ని బ్లూ కలర్ చూస్ చేసుకున్నాం అనమాట డెకరేషన్ కోసం. నెక్స్ట్ మంత్ వచ్చేసి తనకి డెలివరీ, అందుకోసమే ఇప్పుడే ప్లాన్ చేశాను. ఇలా బ్లూ కలర్ బ్యాక్ డ్రాప్ తీసేసుకుని దానికి 4 సైడ్స్ పుష్ పిన్స్ పెట్టేశాను. నెక్స్ట్ వైట్ కలర్ షీట్ తీసేసుకున్నాను. థిక్ షీట్ తీసేసుకుని దాన్ని కోన్ షేప్ లో చేశాను. నాకు ఫ్లవర్ బొకే లాగా చేయాలి అనిపించింది. సో ఫ్లవర్ బొకే కోసం అయితే ఇలా కోన్ షేప్ లో చేసేసాను. దానికి రిబ్బన్ ని కూడా అటాచ్ చేస్తున్నాను. ఆ కోన్ షేప్ పేపర్ ని కూడా నేను పుష్ పిన్స్ తో వాల్ కి అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడైతే కోన్ షేప్ మొత్తం ఎంప్టీగా ఉంది కదా, దాంట్లో అయితే నేను ఫ్లవర్స్ తో ఫిల్ చేయాలి అనుకున్నాను. బికాస్ పైన పెట్టిన ఫ్లవర్స్ అన్ని మనకి మంచిగా కనిపించాలి అంటే లోపల ఏదో ఒకటి ఫిల్ చేయాలి అనమాట. సో నా దగ్గర ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ కోన్ ని మొత్తం ఫ్లవర్స్ తో ఫిల్ చేసేసాను. ఇక్కడ ఫ్లవర్స్ కూడా నేను వైట్ అండ్ బ్లూ కలర్ చూస్ చేసుకున్నాను. నాకు మల్టీ కలర్స్ యూస్ చేయాలని లేకుండే సింపుల్ గా సెటిల్ గా ఉండడం కోసం నేను ఏ కలర్ బ్యాక్ డ్రాప్ యూస్ చేశానో అదే ఫ్లవర్స్ ని యూస్ చేశాను. మొత్తం వైట్ ఫ్లవర్స్ ని ఫిల్ చేసాక ఇలా అయితే కనిపిస్తుంది కదా, అప్పుడు ఆ పైన నేను బ్లూ కలర్ ఫ్లవర్స్ ని ఫిక్స్ చేస్తున్నాను. నాకు తనని జెన్యున్ గా సర్ప్రైజ్ చేయాలని అనిపించింది. సో ఫ్రెండ్స్ అందరితో మాట్లాడేసి అందరు గ్యాదర్ చేసి సర్ప్రైజ్ బేబీ షవర్ ని ప్లాన్ చేయాలి అని అనుకున్నాను. బట్ నేను చాలా సిక్ అయిపోయి ఒక 10 days బెడ్ పైనే ఉన్నాను అనమాట. ఆ టైంలో కూడా తను నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చింది. నేను రికవరీ అయ్యాక కూడా అసలు యాక్టివ్ గా వర్క్ చేయలేకపోతున్నాను. అందుకోసమనే ఇంకా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ కదా. కంటిన్యూస్ గా మెసేజెస్ చేస్తూ ఉండాలి, కాల్స్ చేస్తూ ఉండాలి, ఫుడ్ ప్రిపరేషన్స్, ఇవన్నీ టాపిక్స్ అన్ని మాట్లాడుకోవాలి. సో ఇదంతా నా వల్ల కాదు ఈ టైం కి అని చెప్పి నేను ఒకదాన్నే ప్లాన్ చేసి వాళ్ళని లంచ్ కి అయితే ఇన్వైట్ చేశాను. తనకి అస్సలు ఐడియా లేదనమాట నేను ఇలా బేబీ షవర్ ప్లాన్ చేస్తున్నాను. లంచ్ కి పిలుస్తాను అని చెప్పి చాలా సార్లు చెప్పాను నేను. తను ఓన్లీ లంచ్ కోసమని అనుకుంటుంది. బిఫోర్ డే మాత్రం వాళ్ళ హస్బెండ్ కి చెప్పాము ఇలా మంచి డ్రెస్ ఒకటి వేసుకొని రమ్మని చెప్పండి అని చెప్పి. తను చెప్పారంట మంచిగా రెడీ అవ్వు, మంచి డ్రెస్ వేసుకోమను అని. మనం లంచ్ కే వెళ్తున్నాం కదా, ఎందుకు మంచి డ్రెస్ వేసుకోవాలి, ఎందుకు రెడీ అవ్వాలి అని అడిగిందంట. బట్ తను ఏమీ చెప్పలేదు. యాక్చువల్ గా మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇలా పోస్ట్ చేస్తున్నాను. బట్ అంతకు ముందు కూడా చాలా మంది ఫ్రెండ్స్ కి నేను ఇలా సర్ప్రైజ్ బేబీ షవర్స్ చేశాను, వెల్కమ్ పార్టీస్ చేశాను, ప్రాపర్ సీమంతం చేశాము, బర్త్డే పార్టీస్ అయితే చాలా పెద్ద డెకరేషన్స్, చాలా పెద్ద పార్టీస్ చేసాము. ఇదంతా చేశాక చాలా టైర్డ్ అయిపోతాను. బట్ మనకి ఇక్కడ ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు కదా, ఇలాంటి టైంలో మనకి అన్ని చేసుకోవాలనిపిస్తుంది కానీ చేయడానికి ఎవరు ఉండరు. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మేము ఈ ప్లేస్ కి కొత్తగా మూవ్ అయ్యాం. సో నాకంటూ ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు ఇక్కడ, ఎవరు నా కోసం చేయలేదు. ఆ టైంలో అనుకున్నాను అందరికీ సర్ప్రైజ్ బేబీ షవర్స్ జరుగుతున్నాయి, నాకు మాత్రం జరగలేదు. సో అలా ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి నాకు వీలైనంత వరకు నేను తెలిసిన వాళ్ళకి చేస్తూ ఉంటాను. కానీ నా ఫ్రెండ్ అమృత గురించి చెప్పాలి అంటే చాలా తక్కువ టైం పరిచయం, బట్ మంచి ఫ్రెండ్షిప్ అన్నమాట. కలిసిన తక్కువ టైంలో చాలా హ్యాపీగా టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తాం, చాలా హ్యాపీగా ఉంటాం, పీస్ఫుల్ గా అనిపిస్తుంది తనతో మాట్లాడి. మేము కలిసామంటే జస్ట్ మా ఇద్దరి టాపిక్స్ మాత్రమే వస్తాయి. లైఫ్ లో ఏం జరుగుతుంది, కిడ్స్ తో ఎలా ఉండాలి, ఏం చేస్తున్నారు కిడ్స్, ఈ టాపిక్స్ తప్పించి ఇంకా వేరే టాపిక్స్ అసలు డిస్కస్ కూడా చేయము. తనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. మా హస్బెండ్ ఎప్పుడు అంటూ ఉంటారు, రిలేటివ్స్ తో గొడవ జరిగింది అనుకోండి ఎప్పుడూ ఒక సందర్భంలో కలుస్తూ ఉంటాం, ఫ్రెండ్షిప్ లో గొడవ జరిగితే మాత్రం అదే ఇంకా లాస్ట్, మళ్ళీ కలవలేము, కలవడానికి ఛాన్సెస్ కూడా ఉండవు అని అంటూ ఉంటారు. అది నిజమే కదా. ఎందుకో తెలియదు కొందరు ఫ్రెండ్స్ మన లైఫ్ లోకి వస్తూ ఉంటారు, చాలా బాగుంటారు, మనం అంటే చాలా ఇష్టం అంటారు, మనతోనే మాట్లాడడానికి ఎవ్రీ టైం కాల్ చేస్తారు, ఎక్కువ టైం మనతోనే స్పెండ్ చేస్తారు, బట్ ఏమీ అవ్వకుండానే దూరం అయిపోతారు. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, క్లారిటీ కూడా అవసరం లేదు, వాళ్ళు క్లారిటీ కూడా తీసుకోరు, మేమే రైట్ అనుకుంటారు, అంతే మాట్లాడడం మానేసి ఫ్రెండ్షిప్ కట్ చేసేసుకుంటారు. మన పేరెంట్స్ టైంలో ఉన్న జెన్యున్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు అస్సలు ఎవరిలో కనిపించట్లేదు కదా, జస్ట్ టైం పాస్, వాళ్ళ అవసరం కోసం మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే మీకు వాళ్ళు నచ్చారనే ఫ్రెండ్షిప్ చేస్తారు, గంటలు గంటలు ఫోన్లు మాట్లాడతారు, ఒక్కసారి బ్రేక్ అయ్యే ముందు వాళ్ళు ఏం చేశారు మన కోసం, మన బాధలో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారా, మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనకు సపోర్ట్ చేశారు, మనతో ఎలా ఉన్నారు అని ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పుడు ఆ రిలేషన్ ని బ్రేక్ చేసుకోవాలా లేదా అని ఆలోచించి డిసైడ్ చేసుకోండి. అంతేకాని ఊరికే అందరినీ వదిలేసుకుంటే లైఫ్ లో ఇంకేముంటుంది, చాలా చిన్న లైఫ్. మిస్అండర్స్టాండింగ్స్ పక్కన పెట్టేసి అందరూ హ్యాపీగా కలిసి ఉండండి. టైం ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో మనకు తెలియదు. చాలా సిచ్యువేషన్స్ నేను చూస్తూ ఉన్నాను, అందుకోసమే మాట్లాడాలనిపించింది.
మాట్లాడేశాను. రీసెంట్ గా మా ఫ్యామిలీలో చాలా పెద్ద సాడ్ న్యూస్ జరిగింది. మేబీ ఆ ఎమోషన్ ఇంకా క్యారీ చేస్తున్నట్టున్నాను, అందుకోసమే ఇవన్నీ గుర్తొచ్చేసాయి. మా బ్రదర్ అంటే మా హస్బెండ్ కి బావ, యంగ్ ఏజ్, అందరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు ఏదైనా టాపిక్స్ పైన డిస్కషన్ జరిగినా కానీ వెంటనే మర్చిపోయి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కార్డ్స్ ఆడుతుండేవాళ్ళం, ఫుల్ ట్రిప్స్ తిరుగుతుండేవాళ్ళం. రీసెంట్ గా తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఫ్యామిలీకి అయితే చాలా పెద్ద లాస్. ఇప్పటికీ అస్సలు మర్చిపోలేకపోతున్నాం. ఆ పర్సన్ లేరు అంటే తీసుకోలేకపోతున్నాం. చాలా చాలా ఏడ్చాం, ఎంతో సఫర్ అయ్యాం. కానీ ఒక్కసారి కూడా మా అన్నయ్యతో మేము మళ్ళీ మాట్లాడలేము. ఇవన్నీ చూసాక అనిపించింది, ఇంత చిన్న లైఫ్ లో ఎన్నెన్ని గొడవలు పడతాం, ఎందరితో రిలేషన్ బ్రేక్ చేసుకుంటాం, చాలా జరుగుతూ ఉంటాయి. సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉంటాయి. ఆ రోజు వరకే మనతో కలిసిన మనిషిని తెల్లవారి లేవగానే తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ చూడలేము, మాట్లాడలేము, కలవలేము. సో అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు అనిపించింది. మా ఫ్రెండ్స్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి వచ్చినా మా హస్బెండ్ నేను ముందే వెళ్ళిపోయి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాం. మేము ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళే చూసుకుని వాళ్ళే చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. మనం చేసిన మంచి ఎక్కడికి పోదు. మనం హెల్ప్ చేసిన వాళ్ళే మనకి హెల్ప్ చేయలేరేమో కానీ వేరే ఎవరో ఒకరు. సరే, మాట్లాడుతూ ఉంటే డెకరేషన్ కూడా అయిపోయింది, చూసేసారా? నేను ఫుల్ ప్రాసెస్ చూపించాను కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. మీకు కావాలి అంటే సేమ్ స్టెప్ ఫాలో అవ్వండి. డెకరేషన్ లో ఏ డీటెయిల్స్ కావాలి అన్నా కామెంట్ చేయండి. లంచ్ కోసం అయితే ఇన్వైట్ చేశానని చెప్పాను కదా, ఇక్కడ ఎగ్ నూడిల్స్ చేశాను, ఎగ్ గోంగూర చేశాను, అండ్ చికెన్ మెజెస్టిక్, గులాబ్ జామున్, పనీర్ బటర్ మసాలా, బగారా రైస్, ప్రాన్ బిర్యానీ, కేక్ కూడా తీసుకొచ్చేసాం. ఇలా అయితే అన్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను మార్నింగ్. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది. మేమైతే ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాం శ్రీవితో. టైమ్ ఫర్ ద మెయిన్ మూమెంట్. ఎవ్రీవన్ ఈస్ ఐడింగ్. అమృత ఇస్ హియర్, లెట్స్ సీ హర్ రియాక్షన్. తను లోపలికి వచ్చాక ఎలా రియాక్ట్ అయిందో మీరే చూసేయండి. వాయిస్ అలాగే పెడుతున్నాను, డైరెక్ట్ గా మీరే వినేసేయండి. నేను ఏదో ఒక వ్లాగ్ షూట్ చేస్తూ ఉంటాను అని తనకు తెలుసు కదా, ఎవరి కోసమో చేసింది అనుకుంటుంది. అందుకే చూసినా కూడా పెద్దగా పట్టించుకోకుండా ఉంది అన్నమాట. నేను చూపించాక ఆ బోర్డ్ పైన నేమ్ చూసి గుర్తుపట్టింది తనకి అని. Thank you, Abba. You're welcome. Hi, Ayanu. Hi. Thank you so much. చూసారు కదా తన రియాక్షన్, ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో కదా. లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోతుంది కదా, అందుకోసమే ఇలా ప్లాన్ చేశాను. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఈ డెకరేషన్ ఎలా చేసావు అని. తనకైతే డెకరేషన్ చాలా నచ్చింది. ఆ బెలూన్ కాన్సెప్ట్ ఇంకా ఎక్కువ నచ్చింది. తనైతే అలా ఫొటోస్ తీసుకుంది, అండ్ ఫ్యామిలీ ఫొటోస్, అన్ని ఫొటోస్ అయిపోయాక ఇలా కేక్ కట్ చేస్తున్నా. ఇక్కడ నుండి మ్యూజిక్ వచ్చేస్తుంది, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.